గంజాయి మద్యం కన్నా చాలా ప్రమాదకరమని యువకులు గంజాయికి అలవాటు పడితే కోలుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోనే గంజాయి సరఫరా చేస్తానని యువకులు భవిష్యత్ నాశనం చేస్తున్నారని, టీ హోటళ్ల ముసుగులో గంజాయి యువకులకు అమ్ముతున్నారని, తల్లిదండ్రులు మీ పిల్లలకు డబ్బులు ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు ఇంత డబ్బులు తీసుకుంటున్నాడు, ఒకసారి గంజాయికి అలవాటు పడితే మాత్రం యువకులు కోల్పోవడానికి చాలా సమయం పడుతుంది. మద్యం కాడికి గంజాయి చాలా ప్రమాదకరమని ఎవరైనా సమాచారం తెలిస్తే వారికి సమాచారం ఇవ్వాలని మీ పేర్లు గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ తెలిపారు. దాడి చేయడం దాంట్లో విచారిస్తే ఈ గంజాయి మత్తులో వాళ్ళ పిల్లలు అంటే 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు దానికి అలవాటు పడిపోయి టీచర్ని కూడా చెప్పే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవాలా. ఈవెన్ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన ఏముంది, ఎక్కువ డబ్బుకు ఎక్కువ డిమాండ్ చేస్తుంటారు తల్లిదండ్రులు. దీనికి ఏదైనా అలవాటు పడిన వాళ్ళు అనవసరంగా దీనికి డబ్బు కోసము తల్లిదండ్రులు వేధించడము, మాకు ఆ కాలేజీలో ఫీజు కట్టాలా, ఇది కట్టాలా, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ క్యాంపులు ఉన్నాయి, ఇవన్నీ విపరీతం మనీ కోసం డిమాండ్ చేస్తుంటారు. ఇది చాలా కాస్ట్లీగా అమ్ముతారు. వీళ్ళు ఒక ప్యాకెట్ 500 వాళ్ళని విచారిస్తే దాదాపు 500 అమ్ముతారంటే 500 రూపీస్. కాబట్టి చాలా కాస్ట్లీ అవుతుంది. 500 స్టూడెంట్స్ వాళ్ళు ఎవరు తినకుండా లేబర్ కన్నా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, ఇతర నేరాలకు పాల్పడే అవకాశం దానికి అలవాటు పడిపోతే. కాబట్టి ముఖ్యంగా చదువుకునే పిల్లలు, యూత్ కానీ సమాజంలో ఇది చాలా దుర్వ్యసనము. దీన్ని అరికట్టాల బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద కాకుండా తల్లిదండ్రుల మీద, మీ మీడియా మిత్రుల మీద, ఇతర సామాజిక కార్యకర్తల మీద, అందరి మీద ఒక గురుతర బాధ్యతగా మనం అందరూ తీసుకుని ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా మాకు తెలియపరిస్తే దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. చాలా కఠినమైన చట్టము NDPS యాక్ట్. ఈ గంజాయి దాదాపు 3 నెలల పాటు బెయిల్ రాదు ఈ కేసులో ఎవరైనా కానీ. కాబట్టి ఎవరన్నా దానికి అలవాటు పడిన వాళ్ళు ఏదైనా ఉంటే మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఇప్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పూర్తిగా నంద్యాలలో ఈ గంజాయి అయితేనేమి, మటకా, ఈ బ్రోతలింగు, క్రికెట్ బెట్టింగ్లు అయితేనేమి, ఆన్లైన్ బెట్టింగ్లు, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గ్యాంబ్లింగ్ పోలీసులు మా వంతు పాత్ర మేము పోస్తాము. ప్రజలు కూడా దానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9.